హలో ఆల్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 3. జాబ్ లేదా బిజినెస్ ఏది బెటర్? ఇప్పుడు ఒక కోతి ఉందనుకుందాం. ఆ కోతి దగ్గరికి వెళ్ళి ఆ కోతి ముందు ఒక ఒక సైడు ఒక 2 అరటిపళ్ళు, ఇంకో సైడ్ ఒక 10 లక్షలు క్యాష్ పెడితే అది ఏమించుకుంటుంది? ఖచ్చితంగా అరటిపళ్ళే. ఎందుకంటే దానికి తెలియదు కదా ఆ 10 లక్షలతో బోల్డన్ని అరటిపళ్ళు కొనొచ్చున్నాయి. సేమ్ సిస్టంలో ఉన్న 90% పీపుల్కి బిజినెస్తో కొన్ని వందల జాబ్లు వచ్చు, జాబ్లు వచ్చేదాకా కొన్ని 100 రేట్లు సంపాదించవచ్చు అని వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి కేవలం కావాల్సిందల్లా నెలాఖరికి వచ్చి ఆ 1,00,000 లేదా 2,00,000 మాత్రమే. అంతకుమించి వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే బిజినెస్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. జాబ్ అనుకో ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ శాలరీ, మనం పని చేసాం చెప్పి నెల నెల డబ్బులు వచ్చేస్తాయి. కానీ బిజినెస్లో హార్డ్ వర్క్ చేసేయాలి, ప్లస్ ఏంటంటే మనకి డబ్బులు వస్తాయో లేదు గ్యారంటీ లేదు. అదే అలా భయం అనమాట. బేసిక్గా అన్నిటితో నేను ఏం చెప్తానంటే భయ్య, జాబా బిజినెస్ అంటే ఏదైనా మీ మైండ్ సెట్ మీద డిపెండ్ ఉంటుంది. అంటే ఒకడు ఇప్పుడు జాబ్ చేయొచ్చు, రేపు పొద్దున్న బిజినెస్ పెట్టచ్చు. బిజినెస్లో రిస్క్ ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు ఒక జాబ్ చేసేటప్పుడు మీకు ఏంటంటే ఒక నెలంతా కష్టపడిపోతే ఒక 1,00,000 వస్తుంది మీకు. అదే బిజినెస్లో మీరు నెలంతా కష్టపడాలి, సంవత్సరం కష్టపడాలి, 2 సంవత్సరాలు కష్టపడాలి, 3 సంవత్సరాలు కూడా కష్టపడాలి. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. జాబ్లో మీరు నెలంతా కష్టపడితే వచ్చే 1,00,000 బిజినెస్లో మీరు ఒక్క రోజులో సంపాదించవచ్చు. కానీ బిజినెస్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. రిస్క్ అంటే ఇప్పుడు బిజినెస్లో సెక్యూరిటీ లేదు. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒకటి స్టార్ట్ చేశారు, రేపు పొద్దున్న సక్సెస్ కాకపోతే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే వేస్ట్ అయిపోతుంది, అది దేనికి పనిచేయదు అనమాట. సో అందుకే చాలామంది బిజినెస్ కన్నా జాబ్ ఎంచుకుంటారు. ఎందుకు? జాబ్ అయితే తక్కువ టైంలో డబ్బులు వచ్చేస్తే, ప్లస్ బిజినెస్ అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్న ఇంటెన్షన్తో 90% పీపుల్ జాబ్ ఎంచుకుంటారు అన్నమాట. ఇప్పుడు మైండ్ సెట్ వ్యారీస్ అని అన్నాను కదా, అందుకే జాబ్ బేసిస్ బిజినెస్ ఏది బెటర్ అంటే మీ మైండ్ సెట్ బట్టి అనమాట. అంటే మీకు ఏది ఇంపార్టెంట్, మీది ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది ఇంపార్టెంట్. బేసిక్గా చెప్పాలంటే అదే బెస్ట్ అని. కొంతమందికి జాబ్ చేయాలనిపిస్తుంది, ఇంకొంతమందికి బిజినెస్ అంటుంది. అందరినీ ఫోర్స్ చేసి బిజినెస్ చేయమన్నాం కదా. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అది చేయండి, జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాబే చేయండి. ఎందుకంటే జాబ్ ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్లో కూర్చోబెడితే వాడు ఏం పేయట్లేడు అనమాట. సో అర్థమైంది కదా, ఇది డిఫరెన్స్. జాబ్కి బిజినెస్కి మధ్య డిఫరెన్స్ ఇది. ఇంకోటి ఏంటంటే నేను ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను గైస్. 1 మంత్ ఛాలెంజ్ ఇవాళ నిన్ను మొదలైంది. ఈ 1 మంత్ పాటు నేను ఈ ఛాలెంజ్ చేసి డైలీ రికార్డ్ చేసి ఈ 1 మంత్ పాటు నేను ఏదైతే నేను కన్సిస్టెంట్గా ఉన్నానో తర్వాత మీకు ఒక వీడియో చేస్తాను ఈ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ అయితే కనుక. ఓకేనా? సైనింగ్ ఆఫ్. జై హింద్.